55వ కీర్తన 14వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. శుక్రవారం పగలు ఒక చిన్న అంశం మీద సేవకుడైనటువంటి నా నోట ప్రభు ఒక వర్తమానం వినిపించారు. మనమందరం ఆరాధకులం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించు మరొక అర్థం ఆరాధకులం. ఎలా ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయకూడదు అనే అంశం మీద కాసేపు చెప్పాను. మరి ఈ పూట మరొక అంశం మీద కొంచెం మీకు దేవుని వాక్యం బోధిస్తాను. 14వ వచనం, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. దావీదు రచించినటువంటి కీర్తన. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం గమనిస్తాం. మనము కూడి గోష్ఠి చేయు వారితో చేరి ఉన్నవారు, ఉత్సాహమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు వెళ్ళిన వారము. ఉత్సవ సమూహము. ఇది ఈరోజు మీకు నేను బోధించాలని కోరుకున్న వర్తమానం. ఉత్సవం అంటే పండుగ అని అర్థం. పితరులు కొన్ని పండుగలు, కొన్ని ఉత్సవములు జరుపుకునేవారు. ఆ జరుపుకునే పండుగలకు సమూహాలుగా కూడుకొని మధురమైనటువంటి గోష్ఠి చేయువారు. గోష్ఠి అంటే మనసుకు వినోదం కలగజేసే ఒక కచేరీ. మనసుకు ఒక వినోదం కలగజేసే కచేరీ అంటారు. ఏదైనా ఒక విషయం కొరకు ఒక్క చోట కూర్చుండే సభ, అసెంబ్లీ అంటారు. గోష్ఠి అనే ఆ పదానికి అర్థం. మన పితరులు పండుగ రోజు, ఉత్సవము రోజు సమూహాలుగా యెరూషలేములో, సియోన్లో కూడి మధురమైనటువంటి మనసుకు వినోదాన్ని కలగజేసే కార్యక్రమాలను తర్కించుకుంటూ అలా వాళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటారు. పితరుల యొక్క అనుభవాన్ని ఇప్పుడు భక్తులైనటువంటి దావీదు ఈ మాట చెప్తున్నారు. మనం కూడా ఎవరమంటే కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు. క్రింద ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారం. ఇప్పుడు ఈ స్థలంలో మీకు మధురమైన గోష్ఠి ఉంది, ఉత్సవ సమూహము ఉన్నది. ప్రతిరోజు మనం చెప్పుకున్నటువంటి
ఈ దయాక్షేత్రములో ప్రార్థన మందిరము ఉన్నది. ఉత్సవ సమూహం, పండుగ సమూహం. నేను ఈ గుడారాల పండుగను గురించి ఒక చిన్న మీకు అర్థమయ్యే ఒక క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే చాలామందికి గుడారాల పండుగ అనే పేరు పెట్టవచ్చా, పర్ణశాల అనే పండుగ పెట్టవచ్చా? ఓ చోట నేను ఉన్నప్పుడు నలుగురు దైవ సేవకులే వచ్చి, అదేదో మీరు యేసుక్రీస్తు పండుగ అని పెట్టుకోవచ్చు కదా, మీరు క్రొత్త నిబంధనలో ఉండి పాత నిబంధన గుడారాల పండుగ, పర్ణశాల పండుగ అని ఎందుకు పెడుతున్నారు అని ఒక సహోదరు నన్ను అడిగారు. దైవ సేవకులే. ఈ మాట అతని నోట వస్తూ ఉన్నప్పుడే ఇంకొక ఆయన, పాస్టర్ గారే, ఆయన అంటారు, ఏం గుడారాల పండుగ, గోండాల పండుగ అని ఒకలాగా మాట్లాడాడు. ఇప్పుడు నేను అన్నాను, అసలు మీ బాధ ఏంటి, మీ ఆయాసం ఏంటి, ఏంటో నాకు చెప్పండి. ఆ గుడారాల పండుగ ఇవన్నీ ఎప్పుడో పితరుల పాత నిబంధనలో జరుపుకునేవి. అసలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం ఈ గుడారాల పండుగ అనే పదం ఎందుకు వాడేస్తున్నారు మీరు అన్నట్లుగా ఒకసారి అలా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ రెండు గ్రంథాలు మీరు బాగా చదివి ఉంటే ఇలా మాట్లాడరు. పాత నిబంధనలో చేసినదంతా క్రొత్త నిబంధనకు ఒక ఛాయగా, ఒక నీడగా ప్రభు చూపించారు. మోషే గుడారమును అమరుస్తున్నప్పుడు కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు సమస్తం నిర్మించమన్నారు. ఆ కొండ మీద ఆయనకు చూపించిన మాదిరి అదంతా క్రొత్త నిబంధన బాబు, మీకు ఆ సంగతి తెలియలేదు. మీ పేరు ఏమిటి అని అడిగాను. మోషే అన్నారు. మీ ప్రార్థనా మందిరం పేరు ఏం పేరు అన్నాను. మిస్పా అన్నాడు. నేను అన్నాను, మోషే అని పేరు ఎందుకు పెట్టుకున్నావు? పాత నిబంధనలో ఉన్న వ్యక్తి పేరు, క్రొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు పేరు, పేతురు పేరు పెట్టుకోవచ్చు కదా, మరి మోషే అని పేరు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అన్నా నేను. మరి ప్రార్థనా మందిరానికి కూడా మిస్పా అని ఎందుకు పేరు పెట్టావు? అది కూడా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాన్ని పెట్టవచ్చు కదా. ఇక దానికి ఆన్సర్ ఏముంటుంది? నలుగురు వచ్చిన వాళ్ళ పేర్లు, ఒక ఆయన పేరు అబ్రాము, ఒక ఆయన పేరు ఏమో ఇస్సాకు, ఇంకొక ఆయన పేరు యాకోబు, ఇంకొక ఆయన పేరు మోషే. వాళ్ళ మందిరాల పేర్లు కూడా అవే. మీరు కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయము 16-17 వచనాలు గమనించినప్పుడు ఈ 2 వచనాలలో దినములను ఆచరిస్తున్నాము, పండుగలను ఆచరిస్తున్నాము, అమావాస్యను ఆచరిస్తున్నాము అని వాటిని ఛాయాపూర్వకముగా 16వ వచనములో చెప్పినటువంటి పౌలు భక్తుడు అంటారు, ఇవన్నీ కూడా క్రీస్తులో నిజస్వరూపమై ఉన్నవి, క్రీస్తులో నిజస్వరూపమై ఉన్నవి. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు గమనించండి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక పస్కాను ఇక్కడ పౌలు గారు అంటారు. అంతేకాదు, క్రీస్తు అను మన పస్కా వధించబడెను అని వ్రాయబడింది. అంటే మీకు అర్థం కావాలి, పాత నిబంధనలో జరిగినవన్నీ క్రొత్త నిబంధనలో ఆ పేర్లు వాడకూడదని
ఆ పేర్లు పెట్టుకోకూడదని కాదు, అవన్నీ ఒక ఛాయగా నీడగా జరిగినాయి. పేరు గుడారాల పండుగని పెట్టుకుంటున్నారు, పర్ణశాల పండుగని పెట్టుకుంటారు, పస్కా పండుగని పెట్టుకుంటారు. అయితే నిజస్వరూపం ఏమిటంటే అక్కడ దినమును పండుగను ఆచరించటం కాదు, కానీ నిజస్వరూపమైనటువంటి యేసుక్రీస్తును ఆచరించటం, యేసుక్రీస్తును అనుభవించటం అనే సంగతిని గుర్తించాలి. నేను ఎప్పుడైతే మోషే అని పేరు ఎందుకు పెట్టుకున్నారు, మీరు యేసు అని పేరు పెట్టుకోవచ్చు కదా అయినప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది. మిస్పా అనేది పేరు పెట్టుకున్నారు, ఇంకేదో పెట్టుకోవచ్చు కదా. వాటిని గురించినటువంటి అర్థం తెలియకపోతే మరి గుడారాల పండుగ అర్థం నీకెలా తెలుస్తుంది అని చెప్పాను. ప్రియమైన సహోదరులారా, మనము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో కలిసిన వారు, ఉత్సవం జరుపుకునేవారు. ఈ ఉత్సవం ఎవరికి, ఈ పండుగ ఎవరికి? ఇంకొక మాట నేను మీకు వివరించి ఆ తదుపరి ఈ ఉత్సవము కాలములో, జరుగు కాలములో పాత నిబంధనలో ఏ ఏ కార్యాలు జరిగాయో, ఎలాంటి ఆశీర్వాదాలు ప్రజలు అనుభవించారో, ఆ ఉత్సవ కాలములలో దేవుడు ఆ ప్రజల మధ్యలో, ఆ సమూహం మధ్యలో ఏమై ఉన్నారో, ఎలాంటి కార్యాలు ఆ ప్రజలు, ఆ సమూహం అనుభవించారో, వాటిని పాత నిబంధన క్రొత్త నిబంధన పోల్చి కొన్ని మాటలు నేను ఈరోజు వివరిస్తాను. దానికి ముందు నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు గమనించండి. నేను చదివించే ప్రతి చోట ఉత్సవము అనే పదాలు ఉంటాయి. ఈ 5వ అధ్యాయములో దేవుడే స్వయంగా చెప్పారు, మోషే అహరోనులతో ఏమని చెప్పారు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. నేను చెప్తానన్న తర్వాత చదువు కానీ. ఫరో దగ్గరికి వెళ్ళు, లక్షల కొలది ప్రజలు ఐగుప్తులో ఉన్నారు కదా, వారందరినీ ఆరు బయటకు అంటే అరణ్యమునకు మీరు తీసుకొని వెళ్తామని చెప్పు. ఎందుకు అని ఫరో అడిగితే ఆ ఫరోకు మీరు ఇలా చెప్పండి, దేవుడు మాకు సెలవు ఇచ్చారు. ఏమని? నాకు ఉత్సవము చేయుటకు మీరు అరణ్యమునకు రండి, ఆరు బయటకు రండి, అరణ్యానికి రమ్మని చెప్పారు. ఎందుకు మేము ఇప్పుడు అరణ్యానికి వెళ్ళాలంటే మా దేవునికి మేము ఉత్సవం చేసుకోవాలి, మేము పండుగ చేయాలి. బాగా ఆలోచన చేయండి. ఈ ఉత్సవం ఎవరికంటే దేవునికి. ఈ గుడారాల పండుగ ఎవరిదంటే దేవునిది, దేవునికి సంబంధించినది. ఆ రోజున ఐగుప్తు దేశము నుండి లక్షల కొలది ప్రజలు ఆరు బయటకు అంటే అరణ్యానికి వచ్చి వాళ్ళు ఉత్సవం జరుపుకున్నారు. ఆ పండుగను వారు ఆచరించారు. నా ప్రియమైన సహోదరులరా, ఈ రోజున కూడా రాష్ట్ర దేశ ప్రపంచంలో అనేక దేశాల నుండి కూడా ఈ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ఈ ఆరు బయటకు తీసుకొని వచ్చారు. వాళ్ళు అక్షరార్థంగా పండుగను ఆచరించిన వారు. మనమందరం ఆత్మ సంబంధంగా ఈ ఉత్సవాన్ని, ఈ పండుగను మనం ఆచరిస్తూ ఉన్నాము. ఉత్సవ సమూహముతో కూడా మనము పోయి ఉన్న వారము. బాగా ఆలోచన చేయండి. దావీదు మంచి మాట అంటారు ఆ మూలవాక్యంలో. ఉత్సవానికి చాలామంది జనసమూహం వెళ్తూ ఉన్నారు. సమూహాలుగా వెళ్తున్నారు. తర్వాత మీరు చదువుకోనండి, విలాప వాక్యములో ఉంటుంది, ఉత్సవానికి
ప్రపంచ నలుమూలల నుండి జనము ఏ విధముగా తరలి వస్తారో, నా మీదికి అలాంటి భయాలు మీరు కలగజేశారంటారు విలాప వాక్యాలు. అందుకే దాన్ని నేను రెఫరెన్స్ మీకు ఇవ్వట్లేదు. మీరు అంటారు ఉత్సవానికి, ఒక పండుగకు సమూహాలుగా ప్రపంచవ్యాప్తం నుంచి కదిలి వస్తారు. ఇదిగో చూడండి, మీరంతా ఎవరో తెలుసా? ఇప్పుడు ఉత్సవానికి వచ్చినటువంటి ప్రజలు, ఈ పండుగలో మీరు పాలు పొందినవారు, ఈ గుడారాల పండుగలో నా దేవుడు మీ జీవితంలో కొన్ని గొప్ప గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నారు. ఉత్సవము అంటేనే పండుగ, పండుగ అంటేనే ఆనందం, పండుగ అంటేనే సంతోషం, మన మనసుకు ఒక వినోదం కలిగించే ఏమండి అనుభవం. ఖచ్చితంగా ఈ గుడారాల పండుగలో మునుపు ఎన్నడూ పొందని ఆశీర్వాదాలు, ఆత్మీయతలు మీరు మీ కుటుంబాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో నేను కూడా వెళ్ళి ఉన్నవారము అని దావీదు చెప్పారు. మీరు ఇప్పుడు చెప్పుకోవాలి, మేము కూడా వచ్చి ఉన్నవారము, ఉత్సవ సమూహమునకు మేము కూడా వచ్చి ఉన్నవారము. అలా ఎంతమందిని నమ్ముతున్నారు? వచ్చారా లేదా? మరి చెప్పండి, ఒకసారి చేతులు ఊపుతూ చెప్పండి. ఏ మాట? ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకును వెళ్ళిన వారం. మనం వెళ్ళిన వారం, మనం వచ్చిన వారం. మరి ఈ పండగ ప్రత్యేకత ఏమిటి? పితరులు ఉత్సవాన్ని జరుపుకున్నప్పుడు ఆ ఉత్సవాలలో, ఆ పండుగలలో వాళ్ళు ఏమి పాటించారు, ఆ పాటించిన సమూహములో ఎలాంటి కార్యాలు జరిగాయి, అది మీరు తెలుసుకోవాలి. ఈ ఆఖరి రాత్రి వాక్యం కొరకే మీరు వచ్చారు. లోక కబుర్లు వినటానికి కాదు మీరు వచ్చినది, దేవుని వాక్యం కొరకు మీరు వచ్చారు. వాక్యం మీద మీకున్న తృష్ణ, ఈ గుడారాల పండుగలో ఏ సమృద్ధిగా వాక్యం వినాలని, వాక్యము చేత మనసు కట్టబడాలని, వాక్యము చేత తృప్తి పొందాలని, వాక్యము చేత మరింతగా ఉజ్జీవించబడాలని కనుక మీరు దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలపండి. ఈ సందేశాలు, ఈ ఉత్సవములలో మునుపెన్నడు పొందని ఒక క్రొత్త అనుభూతిని మీరు పొందుకునేటట్లుగా నా ప్రభు చేయబోతున్నారు. నేను కొన్ని విషయాలు వివరిస్తాను, చాలా జాగ్రత్తగానే వినటానికి మీరు ప్రయత్నం చేయండి. అంశం మీకు అర్థం కావాలి. మరొక్కసారి చెప్తున్నాను, పితరులు జరుపుకునే ఉత్సవములలో వాళ్ళు ఏం పాటించారు, ఆ ఉత్సవములలో, ఆ పండుగలలో దేవుడు ఏమై ఉన్నారు, ప్రజలను ఎలా వారిని ఆశీర్వదించారు, ఎలాంటి అనుభూతిని వారు పొందుకున్నారు, అవి నేను మీకు కొన్ని చెప్తాను. మీ అందరికీ బాగా సుపరిచయమైన మాట అనుకుంటున్నాను. 118వ కీర్తన మెట్టిమెట్టిగా ఒక 3 విషయాలు చెప్తాను. 118వ కీర్తన మీరు 27వ వచనాన్ని 2వ భాగాన్ని ఒక్కసారి చదువుతారు, వినండి. బలి పశువును కొంచెం గట్టిగా చదువు నాన్న. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఉత్సవ బలి పశువు, నోట్ చేయండి. ఉత్సవము రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బలి పశువుని వధిస్తారు, లేక ఒక గొర్రె పిల్లను వధిస్తారు.
వాళ్ళు తిన్నగా బలిపీఠం దగ్గర తీసుకొని వస్తారు. ఆ బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి. ఆ బలిపీఠపు కొమ్ములకు ఆ ఉత్సవానికి తీసుకొని వచ్చినటువంటి బలి పశువు మెడకు ఒక త్రాడు కడతారు. త్రాడు కట్టి ఆ తరువాత ఆ ఉత్సవ బలి పశువుని వధిస్తారు. వధించి ఆ బలి పశువుని బలిపీఠం మీద పెడతారు. బాగా ఆలోచన చేయండి. ఈ ఉత్సవ బలి పశువు ఎవరు? కొమ్ములకు మెడకు కట్టబడి త్రాళ్లతో ఉన్నటువంటి ఈ ఉత్సవ బలి పశువు ఎవరో మీకు తెలియాలి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఉత్సవం రోజు తప్పనిసరిగా ఒక బలి పశువు వధించబడాలి. ఒక చిన్న విషయం చెప్తాను. ప్రప్రథమగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఆ ఐగుప్తు దేశములో లక్షల మంది ప్రజల మధ్యలో ఒక బలి పశువుని వధించారు. అది నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్లను వధించారు. బాగా వినండి. వాళ్ళ 40 సంవత్సరాల ప్రయాణములోనే కాకుండా తరతరాలు వారు గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఆ భయంకరమైనటువంటి కఠిన దాస్యములో నుండి, ఐగుప్తులో నుండి మేము ఎలా విడిపించబడ్డాము, ఎలా మేము బయటికి రప్పించబడి ఉన్నాము. ఆ రోజున ఏ కార్యము జరిగితే ఐగుప్తు దేశం అంతటి మీద భయంకరమైనటువంటి సంహారపు దూత, సంహరించే దూత, సంహారము చేసే దూత ఐగుప్తు దేశమంతా సంచరిస్తున్నప్పుడు ప్రతి ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్న ప్రథమ దానిని, అది మనుషుల్లో కానీ పశువుల్లో కానీ ప్రతిదీ భయంకరంగా చనిపోతూ ఐగుప్తు దేశమంతా మరణ ఘోషలో ఉండగా, ఐగుప్తు దేశమంతా ఎక్కడ చూసినా మరణం మరణం మరణం. దేవుడు మోషే ద్వారా ఒక మంచి మాట చెప్పారు. ఐగుప్తు దేశములో ప్రతి ఇంటిలో మరణం ప్రవేశిస్తుంది. మృత్యువాత పడుతున్నారు ప్రజలు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పు, ప్రతి ఇంటికి ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను వధించమని చెప్పు. అదే ఒక పస్కా రోజు వారు వధించినటువంటి నిర్దోషమైన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లను వధిస్తే ఏం చేయాలండి? ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఇంటి గుమ్మములకు తలుపులకు పోయాలి. ఆ గొర్రె పిల్ల మాంసాన్ని ఆ ఇంటి వారు తినాలి. అలా ఒక బలి పశువుని వధించినప్పుడు ఆ బలి పశువు యొక్క రక్తాన్ని ఇంటి గుమ్మములకు తలుపులకు పూసినప్పుడు ఆ బలి పశువు యొక్క మాంసాన్ని ఆ ఇంటి వారు తినినప్పుడు జరిగినటువంటి గొప్ప కార్యం ఏమిటి తెలుసా? నిర్గమకాండము 12వ అధ్యాయము మీరు 23వ వచనాన్ని గమనించండి. 23వ వచనములో ఇలా వ్రాయబడింది, ఐగుప్తు దేశమంతా కూడా సంహరించే సంహారపు దూత సంచరిస్తున్న ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో ఎవరైతే ఒక బలి పశువుని వధించారో, ఎవరైతే ఆ బలి పశువు యొక్క రక్తాన్ని ఇంటి గుమ్మాలకు పూసుకున్నారో, ఆ గొర్రెపిల్ల మాంసాన్ని ఎవరైతే తిన్నారో వారి ఇంటిలోనికి సంహారపు దూత మరణం ప్రవేశించకుండా ఆ ఇంటిని సంహారపు దూత
దాటిపోయెను అనే మాట ఉంది. 23లో చివరి మాట దాటిపోయెను అంటే అర్థమేమిటి? ఏ ఇంటి కొరకు ఒక బలి పశువు వధించబడిందో ఆ ఇంట ఇప్పుడు మృతి లేదు. ఆ ఇంట సంహారం చేసే ఆ సంహారపు దూత లేడు అని గుర్తించాలి. ప్రియమైన సహోదరులారా, అందుకే మన పితరులు పస్కా అనే ఒక పండుగ రోజు వాళ్ళు ఏం చేశారు? ఆ పేరు అక్కడి నుంచే ప్రారంభమైంది మనకు. ఆ పండుగ రోజు, ఆ ఉత్సవం రోజు వాళ్ళు ఏం చేశారంటే ఒక బలి పశువుని వధించారు. ఇది పాత నిబంధన సిద్ధాంతం. పాత నిబంధనలోనే మోషే అనే ఒక దైవజనుడు, ఏమండి చూడండి మంచి మాటలు ఉంటాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుతారు, 28వ వచనం సరిగ్గా చదవాలి. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు, తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలులను ముట్టకుండు నిమిత్తము, ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి, మోషే విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ఇది పాత నిబంధనలో ఛాయగా జరిగింది. తలలో పైకెత్తి ఒకసారి వినండి. ఐగుప్తు దేశమేనా? ఈ రోజున ప్రతి పట్టణములో మరణం, ప్రతి వీధిలో మరణం, విలాప వాక్యాలలో విలపిస్తూ ఉంటారు. గుండె కొట్టుకుపోతుంది. వీధులలో మరణం 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 ప్రవేశించింది. ఇర్మియా తన గ్రంథంలో అంటాడు, రాజమార్గములో ఉన్నటువంటి యవనస్తులు పాడు చేయాలని మరణం మన ఇంటి కిటికీలు ఎక్కుచున్నది. వీధిలో ఇంటిలో ఉన్న పసిపిల్లలను పాడు చేయవాలని మరణం ప్రవేశిస్తున్న భయంకరమైన రోజులు కావా ఇవి? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు గమనించండి. 8వ వచనం, ఈ రోజుల్లో జరిగే విషయాలు ఆ రోజుల్లోనే ఇర్మియా భక్తుల ద్వారా బయలుపరచబడి. ఏమిటా విషయాలు? యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదకి, బాగా ఆలోచన, సంహారకుడు ప్రతి పట్టణము మీదికి, ఏ పట్టణమును తప్పించుకొన జాలదు. చూసారా? ఏ పట్టణమును తప్పించుకొన జాలదు, లోయ కూడా నశించును. చూసారండి? ఈ సంహారపు దూత, ఈ మరణం ఏ వ్యక్తిలో ప్రవేశిస్తే ఏ వ్యక్తి తప్పించుకోలేరు. ఏ ఇల్లు తప్పించుకోలేదు, ఏ కుటుంబం తప్పించుకోలేదు, ఏ పట్టణం తప్పించుకోలేదు. సంహారపు దూత అంటే మరణపు దూత. ఈ రోజున పుట్టే వాళ్ళకంటే ప్రతిరోజు చనిపోయే వాళ్ళు ఎక్కువ. ఏదో ఒక దిశగా మరణం మనుషుల్లో ప్రవేశిస్తున్న రోజులు. ఈ భౌతికముగా ఇజ్రాయేళ్ల జీవితంలో ఏమండి ఆ సంహారపు దూత వశము కాకుండా తప్పించబడి రక్షించబడిన అనుభవాన్ని మనకు చూపిస్తూ ఉంది. దీన్ని మనం కొంచెం క్రొత్త నిబంధనలోనికి వస్తే, ఈ క్రొత్త నిబంధనలో ఎవరు ఈ బలిపీఠము కొమ్ములకు కట్టబడినటువంటి ఈ బలి పశువు ఎవరంటే, ఆ క్రొత్త నిబంధన సిద్ధాంతం ప్రకారం పాత నిబంధనల ఛాయ, క్రొత్త నిబంధనల నిజ స్వరూపం, ఆ బలిపీఠపు కొమ్ములకు కట్టబడి ఉన్న బలి పశువు ఎవరండి? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను చెప్పలేదా? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని. పరలోకములో యేసుక్రీస్తుకు ఒక ప్రాధాన్యత ఉంది. ఆయన చుట్టూ జీవులు కానీ 24 పెద్దలు కానీ అందరు కిరీటాలు తీసి ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు పాడబడతా ఉంటారు, అయ్యా నీవు వధించబడిన వాడవై, నువ్వు వధించబడి నీ రక్తం ఇచ్చి ఆయా జాతులలో నుంచి ఆయా ప్రజల్లో నుండి నీవు నీ కొరకు ఒక జన సమూహాన్ని కొన్నావు.
నీ రక్తము చేత విమోచించావు. నా ప్రియమైన సహోదరులారా, మరణం 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 అంటే పుట్టాము, లేకపోతే పెరుగుతున్నాము, ఏదో ఒక రోజున చనిపోతాము. ఈ మరణం కాదు. బైబిల్ 2 విధములైన మరణాల గురించి చెప్తుంది. 2 విధములైన మరణాల గురించి చెప్తుంది. భౌతికంగా చనిపోయే చావు కాదు. ఒక మనిషి పాపములో చనిపోతాడు, అదొక మరణం. నిత్యత్వములోనికి వెళితే నిత్యత్వములో ఏమండి ఒక అగ్నిగుండం అనే మరణం ఉంది. అదే 2వ మరణం అని వాక్యం చెప్తుంది. నీటి మీద బుడగ వంటిది మన జీవితం, ఆవిరి వంటిది, ఓటి కుండ వంటిది. ఏ క్షణం ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో తెలియదు. యేసుక్రీస్తు ఈ భౌతికమైన ఆయుష్ను మనకు ఇవ్వటానికేనా ఒక బలి పశువుగా వధించబడింది? భౌతికముగా 100 సంవత్సరాలు బ్రతకాలి, లేకపోతే 120 సంవత్సరాలు బ్రతకాలి, 70 సంవత్సరాలు బ్రతకాలని ఈ భౌతికమైనటువంటి ఆయుష్ కొరకేనా యేసుక్రీస్తు లోకానికి సశరీరుడిగా వచ్చినది? యేసుక్రీస్తు సిలువ వేయబడింది, యేసుక్రీస్తు రక్తం కార్చారు ఒక బలి పశువులాగా. ఎవరైనా మరణం దగ్గరకు వస్తే తప్పించుకొని వెళ్తారు. మరలా చెప్తున్నాను, యేసన్న గారు చెప్పేవారు, కోతికి ఇంకొక కోతి ఉందంట, తన బిడ్డ. ఒక నీటి ప్రవాహం వస్తూ ఉంటే నా బిడ్డ ఎక్కడ మునిగిపోతాదోనని బిడ్డను తీసుకొని మోకాళ్ళ మీద పెట్టుకున్నదట. మోకాళ్ళ వరకు వరద వచ్చేసరికి తీసి నడుము మీద పెట్టుకున్నదట. నడుముల్లోకి నీళ్ళు వచ్చేసరికి భుజాల మీద పెట్టుకుంది. నా బిడ్డ నీటి వరదలో మునిగిపోకూడదని. భుజాల వరకు నీళ్ళు వచ్చేసరికి తల మీద పెట్టుకున్నది. ఇప్పుడు చెప్పండి, తల వరకు నీళ్ళు వచ్చేసరికి తీసి కాళ్ళ కింద పెట్టుకున్నది, నేను పైకి రావచ్చు అని. మరణం దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా తప్పించుకొని వెళ్తారు. మన మరణం తొలగించటానికి మన కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు. మన కొరకు బలయ్యేవారు ఎవరు లేరు. యేసుక్రీస్తు ఎందుకు ఒక బలి పశువులాగా వధించబడ్డారు? ఒక చిన్న మాట చెప్తాను. బలిపీఠం అనేది ఒక శిలువ అనుభవాన్ని చూపిస్తూ ఉంటుంది. శిలువ అనుభవం. ఆ బలిపీఠపు కొమ్ము అర్థమైందండి, అధికారాన్ని, బలాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ బలిపీఠపు కొమ్ముకు ఈ బలి పశువుకి త్రాడు ఇది ప్రేమ అనుభవాన్ని చూపిస్తూ ఉంటుంది. ప్రేమ అనుభవాన్ని అంటే అర్థమేంటి తెలుసా? మరణించే సమయంలో కూడా యేసయ్య ప్రేమకు కట్టబడ్డారు కనుక ఆ ప్రేమ మన మీద ఉన్న ప్రేమతో, మన మీద ఉన్న ఏమండి ఆయన ప్రేమతో ఆయన త్రాడు తెంచుకొని వెళ్ళిపోకుండా మన కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి బలిపీఠపు కొమ్ముకు కట్టబడిన ఉత్సవ బలి పశువుగా మార్చబడిన దేవుడు కాదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు? ఉత్సవం రోజు ఏంటండి మా జీవితంలో జరిగేదంటారా? ఉత్సవ బలి పశువు మీ కొరకు వధించబడింది కనుక ఆ ఉత్సవ బలి పశువు వధించబడిన కారణాన్ని బట్టి ఆ రోజున ఇజ్రాయేలీయులలో మరణం వారి మీదికి రాకుండా మరణం వారిని దాటి వెళ్ళిపోయింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి మరణాన్ని ఆయన రద్దుపరుస్తారో, ఎలాంటి మరణాన్ని ఆయన కొట్టివేస్తారో ఆ సంగతి ఇక్కడ వ్రాయబడింది. 15వ వచనం,
మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకిండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రం మరణ శాసనం. బాగా వినాలి, మరణ శాసనం, మరణ పత్రం. ఒకసారి చెప్పాను నేను, ఊరియా చేతిలో ఒక పత్రం ఉంది. ఏమిటా పత్రం అంటే ఆయన చంపమనే ఒక పత్రం. ఎస్తేరు కాలములో ఇశ్రాయేలు అందరి మీదకి ఒక శాసనం రాయబడింది. యూదులు ఇశ్రాయేలు ఎక్కడ కనబడితే అక్కడ వారిని చంపమని. మీకు విరోధముగా ఉన్న ఒక మరణ శాసనం, రుణముగా ఉన్నటువంటి ఒక పత్రం యేసయ్యా. మరొకసారి చెప్తున్నాను, ఏమండి, యేసన్న గారు ఎప్పుడు అంటారు, భౌతికమైన ఆశీర్వాదాల కొరకు మీరు అంత తపన పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్తారు యేసన్న గారు, మీరు ఆధ్యాత్మికమైన అనుభవాలు నేర్చుకుంటూ వెళుతూ ఉంటే వాటితో పాటు భౌతికమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఇది యేసయ్య చెప్పిన మొదటి ప్రసంగమే. దేవుని రాజ్యమును, దేవుని నీతిని మీరు వెతకండి, వాటితో కూడా మీకు కావలసిన అవన్నీ కూడా అనుగ్రహింపడతాయని యేసయ్య చెప్పిన మూల పాఠం. దాని కొరకు లీటర్లు మీ తల మీద నూనె పోయాల్సిన అవసరం లేదు. యేసన్న గారు ఈ భౌతికమైన ఆశీర్వాదాల గురించి సింపుల్గా మాట చెప్పేవారు. ఎవరైనా హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అని అడుగుతారట. అడగగానే అర్థమైందా, ఆ ఇడ్లీతో పాటు అన్నీ వస్తాయి. చట్నీ వస్తుంది, సాంబార్ వస్తుంది. అంతేనా? లేకపోతే 2 ఇడ్లీ ఎంత, చట్నీ ఎంత, అల్లం చట్నీ ఎంత, సాంబార్ ఎంత అని అడగరు కదా అంటారు. 2 ఇడ్లీ అంటే ఆ ఇడ్లీతో పాటు అన్నీ వస్తాయి. అలాగే మొదట మీరు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన చేసిన త్యాగం ఏమిటో, ఆయన ద్వారా కలిగిన ప్రయోజనాలు ఏమిటో అది మీరు తెలుసుకోవాలి. ఆ తదుపరి వాటితో పాటు మీకు సమస్తాన్ని నా దేవుడి గుడారుల పండుగ దయచేయబోతున్నారు. మరి యేసయ్య ఎందుకు వచ్చారు? 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో సుబోధలు చేసి చివరిగా యేసుక్రీస్తు శిలువ వేయబడి, గాయపరచబడి, రక్తము కార్చి, ప్రాణం పెట్టి ఆయన ఎందుకు మన కొరకు కలువరి శిలువలో వేలాడారు. అందుకే వాక్యం అంటుంది, మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్నటువంటి ఆ మరణ పత్రాన్ని, మరణ శాసనాన్ని మేకులతో శిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను, ఆ మరణపు వ్రాతను ఆయన చెరిపివేసి ఉన్నాడు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు లాంటి వాళ్ళకు కూడా మరణ భయం ఉంది. జీవితకాలం అంతా ప్రతి వారికి మరణ భయం ఉంటుంది. పౌలు గారు, ఇట్టి మరణమునకు లోనగుచున్న ఈ శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్పి ఆ తదుపరి ఈ మాట అంటారు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మరణ శిక్షను కొట్టివేయటానికే మీ మీద ఉన్న జీవిత కాలమంతా మీ మీద రుణముగా, మీకు విరోధముగా ఉన్న మరణ శిక్షను రద్దుపరచటానికే కదా ఉత్సవము రోజున యేసయ్య బలి పశువుగా వధించబడ్డారు. యేసయ్య ఒక బలి పశువుగా వధించబడ్డారు. పితరుల జీవితంలో ఏం జరిగింది? ఉత్సవం రోజున ఒక బలి పశువు వధించబడింది. తద్వారా సంహారపు కూడా రాలేదు.
ఈ గుడారాల పండుగలో ప్రతి సేవకుడిని నిలిపి ఒక్కొక్కరిని మరుగు చేసి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. ప్రారంభం నుండి నేను చూస్తూనే ఉన్నాను. నిలిచిన ప్రతి సేవకుల ద్వారా యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడుతున్నారు. ఆ శిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ఈ రాత్రి మీకు ప్రత్యక్షపడాలి. ఆయన మీ కొరకు శిలువ వేయబడ్డారని, ఆయన మీ కొరకు రక్తం కార్చారు, ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన మన కొరకే మృతులలోని తిరిగి లేచాడు. దావీదు అందుకే అంటాడు, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో మనము కూడా దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము, వెళ్ళి ఉన్నవారం. మీరు ఈ ఉత్సవం రోజున లేక ఈ గుడారాల పండుగలోనికి వచ్చారు. ఈరోజు నా దేవుడు మీకు ఇచ్చే ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఈ ఉత్సవ సందర్భముగా నా ప్రభు మీతో చెప్తున్నారు, మీ మీద ఉన్న మరణము కొట్టివేయబడుతుంది, మరణ శాసనం తొలగిపోతే రద్దుపరచబడుతుంది. ఏమండి అంటే మేము చావమా అంటారేమో. ఇక మేము చావమంటారండి, బ్రతుకుతామా? ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ చావును గురించి ఆయన చెప్తుంది. ఈ చావును గురించి కాదని చెప్తుంది. ఒక రోజున నిత్యత్వములోనికి వెళితే యుగ యుగాలు ప్రభువుతో ఉండే జీవితం మీకు కావాలి. ఆ దర్శనానికి వెళ్ళాము, అద్భుతాలు జరిగాయి. ఈ దర్శనానికి వెళ్ళాము, అద్భుతాలు జరిగాయి. ఈ దర్శనానికి వెళ్ళాము, 6 గంటలు నిలబడ్డాం, 3 గంటలు నిలబడ్డామని చెప్తారు. కానీ అర్థమైందా? మరణ శాసనం రద్దుపరచబడుతుంది. తరతరాలు ఉన్నటువంటి ఆ మరణ భయం కొట్టివేయబడుతుంది. మీ ఆత్మకు రక్షణ కలిగించేది ఎవరు అని ఎవరు చెప్పరు. మనిషి ఆత్మకు రక్షణ కలిగించే దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మరణ శాసనం రద్దుపరచబడుతుంది. అందరు చేతుల్లో ఊపుతూ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటికే మీరు ఆ ఉత్సవ బలి పశువు యొక్క రక్తము చేత కడగబడి ఉంటే, మరలా ఆ శిలువ వేయబడిన యేసు అదిగో మీ కన్నులలో ప్రదర్శించబడుతూ ఉన్నారు. అది మీరు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ముందు కొనసాగించాలి. బైబిల్ అంతట్లో మీరు ఎక్కువగా ఉన్న మాటలు గమనించండి. నేను చెప్పే మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి చెప్పి ముగించారు దేవుడు. కానీ ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని ఎలా రప్పించాను, ఎలా విడిపించాను అనే పదాలు ప్రతిదీ పదే చెప్తారు. అసలు ఇజ్రాయేలీలు సంవత్సరానికి ఒక్కసారి, అర్థమైందా, వాళ్ళ ఇల్లు విడిచిపెట్టి ఇలాగే ఆరు బయటకు వచ్చి ఏమండి ఖర్జూరపు మట్టలు కట్టుకొని వాటి కింద ఉంటారు ఇప్పటికీ. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చారనే సంగతిని మీరు మర్చిపోవద్దని చెప్తారు. మీ కొరకు ఆ ఉత్సవ బలి పశువు వధించబడిన సంగతి మర్చిపోకూడదు. యేసన్న గారు ప్రతి గుడారాల పండుగలో తిన్నగా వెళ్ళి భోజనశాల వైపు, ఆ వంటశాల వైపు వెళ్ళి ఒక ఇస్తరు తీసుకొని ఆ ఇస్తరులో అంత అన్నం పెట్టుకొని అందరిలాగా పందిరిలో కూర్చొని ఎలా భోజనం చేస్తారో అలా ఒక ఇస్తరు తీసుకొని ప్రజలకు ఏ భోజనం వండారో దాన్ని పెట్టుకొని తిని వెళ్తారు. ప్రతి సంవత్సరం మేము చూసాం కళ్ళతో. యేసన్న గారు ఎప్పుడు ఆ స్థితిని మర్చిపోయేవారు కాదు. గోరంట్లలో ఏమండి పాత మందిరం ఉండేది. ఆ పాత మందిరం వెనక ఒక చిన్న గది కట్టుకున్నారు యేసన్న గారు. ఆ గదిలో నాబండ్లు వేశారు, టైల్స్ వేసే రోజులు, మారు పొలుసు వేసే రోజుల్లో, గ్రానైట్ వేసే రోజుల్లో నాబండ్లు వేశారు. దాంట్లో బెడ్ కూడా వేయకుండా సిమెంట్తో, అర్థమైందా, ఒక చిన్న బెడ్ లాగా కట్టారు. వారు వాడిన వస్తువులని దాంట్లో జ్ఞాపకార్థంగా పెట్టుకున్నారు.
యేసన్న గారి గురించి చెప్పక తప్పదు. మేము ప్రతి మాటలో మేము అడిగితే యేసన్న గారు మాకు చెప్పారు, ఇలాంటి నా బండ్లు కూడా లేని రోజులు నాకు. మంచం లేకపోతే లేమలలో పండుకుంటే కప్పలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. అర్థమైందా? కింద పండుకుంటే కప్పలు వచ్చి పడుతున్నాయి, పాములు వస్తున్నాయి. ఇందాక ఒక పాముకే ఏదో వచ్చిందన్నారు. పామో కప్ప మనకేం తెలుసు? పట్టుకున్నో లేవురు, తెచ్చినో లేవురు. ఇక్కడికి ఒక ఆమె మీద కప్ప పడింది, ఆమె ఉలిక్కి పడింది. పడకుండా చోట పడింది ఆమెకి, ఆమె ఉలిక్కి పడింది. చెక్కలకి ఎంతలు ఎక్కువైపోయి ఆమె లేచిందని 100 మంది లేచారు. అర్థం పర్థం ఉండొద్దు. మీ మీద నేరాలు మోపాలని కాదులే, వినండి. మీరు ఎంతసేపు కూర్చుంటున్నారు, అదే మాకు సంతోషం. యేసన్న గారు మట్టి అంతా పెట్టి ఒక అరుగులాగా చేసుకున్నారు. అంటే ఎత్తున కప్పలు ఎక్కకుండా ఉంటాయి, పాములు కూడా ఎక్కకుండా ఉంటాయి. కానీ ఇలా చేస్తే ఈ లేమల్లి పరిసర ప్రాంతాలంతా వచ్చి యేసన్న గారిని ఏమన్నా తెలుసా? యేసన్న గారు ఏంటండి మీరు ఇంట్లో సమాధి కట్టారన్నారంట. అలాంటి పరిస్థితి. అందుకే గోరంట్లలో అన్నగారు కట్టుకున్న ఆ రూమ్లో, అర్థమైందా, ఇవన్నీ జ్ఞాపకాలుగా పెట్టుకున్నారు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఏ రక్తము చేత విమోచింపబడ్డాను, ఎలాంటి ప్రేమను యేసయ్య నా మీద చూపించారు, నా కొరకు ఎలాంటి త్యాగం చేశారు, ఏమిస్తే ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలను. ఈ రోజున ఒకవేళ మీ హోదాలు మారవచ్చు. లోకంలో జీవించే జీవితంలో ఒకవేళ వ్యవస్థలు పెరగవచ్చు. కానీ మీ కొరకు ఒక ఉత్సవం రోజున బలి పశువు వధించబడిందనే సంగతి మర్చిపోవద్దు. తద్వారానే ఈ రోజున మీ ఆత్మక రక్షణ కలిగింది. ఈ గుడారాల పండుగ ఆఖరి రోజు. ఒకవేళ ఇప్పటికీ ఆ ఉత్సవ బలి పశువుకి మీకు సంబంధం లేకపోతే, ఆ యేసుక్రీస్తు మీకు సంబంధం లేకపోతే, యేసు రక్తం మరొక్కసారి మీ మీద ప్రోక్షించబడుతుంది. మోషే రక్త ప్రక్షాళన ద్వారా ఏమండి ఆ మరణం ఇజ్రాయేలు ముట్టకుండా ఉన్నట్లుగా ఈ రాత్రి మీ మీద ఉన్న మరణం తొలగిపోయినట్లుగా యేసు రక్తము చేత మరొక్కసారి మీరు తడపబడుదురుగాక. నిర్దోషమైన రక్తం, నిష్కలకమైన రక్తం, గొర్రె పిల్ల వంటి యేసు రక్తము చేత నా దేవుడు మిమ్ములను విడిపించునుగాక. అందరి చేతులు ఊపుతూ చెప్పండి ఒక్కసారి, హల్లెలూయా. ఉత్సవం రోజు బలి పశువు వధించబడింది, మరణం రద్దుపరచబడింది. ఇది మొదటి మాట. యెషయా ప్రవచన గ్రంథం ఉత్సవం రోజు, ఆ పండుగ రోజు జరిగిన విషయాలే మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. గత రాత్రి సందేశములో స్వస్థత ప్రార్థన చేశాం దైవ సేవకులుగా మేము. ఇప్పుడు నేను చదివించే ఆ మాట మీద ప్రభు నన్ను కూడా ప్రేరేపించినటువంటి విషయం ఇది. ఇది ఈరోజు నేను అనుకున్న సందేశం కాదు. ఈ గుడారాల పండుగ పనులు చేసినప్పటి నుంచే నా మనసులో మెదిలిన మాట. ఆ మాటలే 2-3 మాటలు మీకు చెప్తున్నా. యెషయా ప్రవచన గ్రంథములో 33వ అధ్యాయం కొంచెం వివరిస్తాను. 20, 21 ఈ వచనాలను కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను కొంచెం వివరిస్తాను. ఇంచుమించుగా మీరు ఏమండి 100లో 90% యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, సంఘాల్లో ఉన్నవారు, సేవకుల చేత నడిపించబడేవారు కనుక కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకుందాం. 20వ వచనం,
ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులు ఎన్నడును ఊడదీయబడవు. దాని త్రాళ్ళలో ఒక్కటైనను తెగదు. అచ్చట ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అచ్చట అంటే వ్యతిరేక పదం. ఎచ్చట ఉత్సవ కాలము జరుగుచున్న చోట, ఉత్సవము జరుగుచున్న చోట అచ్చట దేవుడు ప్రభావము గలవాడై ఉన్నాడు. వాస్తవానికి ఈ 21వ వచనంలో 4 మాటలు ఉంటాయి. ఒకటేమో ప్రభావము కలిగి ఉంటారు, రెండవదేమో న్యాయకర్తగా ఉంటారు, మూడవదేమో శాసనకర్తగా ఉంటాడు, నాలుగవదేమో రాజుగా ఉంటాడు. ఈ 4 చెప్పాలంటే ఒక ప్రసంగం మీకు. ఉత్సవం రోజున దేవుడు ప్రభావము గలవారై ఉంటారు, న్యాయకర్తగా ఉంటాడు, శాసనకర్తగా ఉంటాడు, రాజుగా ఉంటాడు. ప్రభావము గల దేవుడిగా ఉండి ఏం చేస్తారు? న్యాయకర్తగా ఉండి ఏం చేస్తారు? శాసనకర్తగా ఉండి ఏం చేస్తారు? రాజుగా ఉండి ఏం చేస్తారు అనే విషయాలు వ్రాయబండి. అన్నీ నేను చెప్పను. ప్రభావము గల వారై ఉంటారు అనే మాట మీద మీకు చెప్తాను, వినండి. ఎచ్చట 20వ వచనాన్ని మరొకసారి మీరు చూడండి. నేను చెప్తాను. ఉత్సవ కాలములలో ప్రజలందరూ సమూహముగా ఎక్కడ కూడుకున్నారు? సియోనులో, యెరూషలేములో. జాగ్రత్తగా వినండి. సియోనులో, యెరూషలేములో. యెరూషలేముతో ప్రక్కన సియోను ఉంటుంది, సియోనుకు సమీపంలో యెరూషలేము ఉంటుంది. ఈ 2 స్థలాలు చాలా ప్రాముఖ్యమైనవి ఇజ్రాయేలీయులకు. ఇజ్రాయేల్ దేశం మేము వెళ్ళినప్పుడు గత రాత్రి దైవ సేవకులు చెప్పినట్లుగా ఇస్సాకును బలిచ్చినటువంటి ఆ మోరియా పర్వతం మీద, అర్థమైందండి, ఆ స్థలాన్ని మేము చూసి వచ్చాం. సియోనులో ఉన్నటువంటి సియోను పర్వతం మీద ఉన్నటువంటి మేడగది ఏమంటే పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవాలను కూడా మేము చూసి వచ్చాం. ఇవి చాలా ప్రాముఖ్యమైన స్థలాలు, ఇజ్రాయేలుకు పరిశుద్ధమైన స్థలాలు. పండుగ రోజు ఆ సియోనులో, ఆ యెరూషలేములో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉంటారు. ప్రవక్తలు దీని గురించి ఏం చెప్పారు తెలుసా? ప్రతిష్ఠిత కాలములలో, దినములలో, నియామక కాలములలో, దినములలో ప్రతిష్ఠించబడినటువంటి గొర్రెలు విస్తారముగా యెరూషలేములోనికి వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఆ విధంగా విస్తరింప చేస్తాను అంటాడు యెహెజ్కేలు. అంటే అర్థమేంటి? వాళ్ళ పండుగ దినాలలో ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి యూదులు, ఇజ్రాయేల్ అందరూ కూడా ఏమండి అలా సియోనులో, యెరూషలేములో చేరుతారు. ప్రతిష్ఠితమైనటువంటి గొర్రెలను వారు బలులుగా అర్పించుకుంటారు. అక్కడ పండుగ జరుపుకొని వెళ్తారు. కొంచెం వీటిని ఆధ్యాత్మికంగా మనం గమనించినప్పుడు సియోను అంటే సేవకుల బృందం, యెరూషలేము అంటే సంఘాల ఉండే సంఘం యొక్క స్థానం. సియోను అంటే మేము సేవకులం, యెరూషలేము అంటే మీరు మా ఎదురు ఉన్న సంఘాలు,
మీరు ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళైనా, మేము సంఘాలలో ఉన్న వాళ్ళము, సంఘాలలో స్థిరపడిన వాళ్ళం, మేము సంఘముగా కట్టబడిన వారము అనేవాళ్ళం. అది ఏ సంఘమైనా కానీ ఒకసారి చేతుల పైకి గట్టిగా లేలి అని చెప్పండి. అదిగో చెప్పారు. మరి ఇప్పుడు మా సియోనుకు సంబంధించిన వాళ్ళ సేవకులు కూడా ఒకసారి గట్టిగా లేలి అని చెప్పండి. ఇది మేము. ఇప్పుడు మేమున్నా మీరున్న ఈ స్థలమే ఉత్సవము జరుపుకునే స్థలం, ఉత్సవము జరుపుకునే స్థలం. ఆమె అని చెప్పచ్చుగా ఇంకోసారి గట్టిగాను. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఇక 2 మాటలు చెప్పారు. దాని మేకులు ఎన్నడూను ఓడదీయబడవు. ఒక సియోను అనుభవంలో ఉన్న మేకులు, యెరూషలేము అనుభవంలో ఉన్న మేకులు, మేకు 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 అనేది, మేకులు అనేవి స్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటాయి. దిట్టమైన చోట ఒకరు మేకు కొట్టినట్లుగా ఆ కార్పెంటర్కి మేకు కొట్టి ఒక మంచి దిట్టమైన చోటు దొరికింది అనుకోండి, ఆయన కొడితే మేకును దాన్ని మరలా ఊడదీయాలంటే చెక్కలైనా విరిగిపోతాయేమో కానీ ఆ మేకు ఊడిపోదు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నేను మిమ్మల్ని స్థిరపరచెదను అని చెబుతారు నా దేవుడు. సియోనుకు సంబంధించిన వారైనా, యెరూషలేము దేవుని ప్రజలైనా మీకు ఒక స్థిరత్వం ఉండాలి. మంచిది. వీటి గురించి నేను వివరించను, ఎందుకంటే అంశం అది కాదు కాబట్టి. 2, దాని త్రాళ్ళు ఎన్నడను తెగవు. త్రాడు అంటే ఇందాకే చెప్పాను, ప్రేమను చూపిస్తుంది అని. రోజు రోజుకి క్రీస్తు యేసు మీద ఉన్న ఆ ప్రేమ అనే త్రాడు తెగిపోకూడదు. పెనవేసుకున్న ఒక అనుబంధంగా మారిపోవాలి యేసు క్రీస్తులో. ఉత్సవం రోజున ఈ అనుభవం మీకు అవసరం. అయితే అచ్చట 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 అందరు ప్రక్కనలో చెప్పండి, తప్పులేదు. అచ్చట అచ్చట యెహోవా, నేనంటాను ఇదిగో సియోను ఉన్న ఈ చోట, యెరూషలేము ఉన్న ఈ చోట, ఇచ్చట దేవుడు ప్రభావము గలవారై ఉన్నారు. చప్పట్లు కొట్టొచ్చా మరి ఒకసారి గట్టిగా? ఇక ఆఖరి దెబ్బ, రేపు రాత్రి మీరు ఉండరు కాబట్టి ఉన్న ఓపిక అంతా మూట కట్టుకొని చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టి కొట్టండి. ఇక రేపు రాత్రి మిమ్మల్ని ఎవరు కొట్టమనే వాళ్ళు లేరు. రేపు రాత్రి కూడా మేము ఉంటామండి అంటే ఇక్కడ ఎవరు ఉండరు. ఇక మీరు ఇక్కడ ఏదైనా వాసన ఉంటే పీల్చుకుంటుంటాం తప్ప. అర్థమైందా? ఇప్పటికే అటు నుండి ఇటు రావటానికి దృశ్యాలు చూడలేక అమ్మా ముక్కులు మూసుకొని వస్తున్నారు. ఇక రేపు రాత్రి ఎవరు ఉన్నా మేము ఉండలేం. మధ్యాహ్నం అవగానే తిన్నగా సంచులు తల మీద పెట్టుకొని బయలుదేరమని చెప్తాం. అందుకని ఆఖరి దెబ్బ కాబట్టి ఉన్న బలమంతా, శక్తినంతా ఉపయోగించి గట్టిగా కొట్టండి ఒకసారి. గట్టిగా గట్టిగా భూమి ధ్వనించిపోవాలి, ప్రతిధ్వనించిపోవాలి, భూమి ప్రతిధ్వనించిపోవాలి. ఇంకా నోళ్ళు ఖాళీగానే ఉన్నాయిగా, మా సేవకులు చెప్పట్లా నోళ్ళు ఖాళీగానే ఉన్నాయి కదని. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. గట్టిగా ఇచ్చట ఇచ్చట ఇచ్చటే ఇచ్చటే సియోను ఉన్న చోట, యెరూషలేము ఉన్న చోట, సియోను సమర్పణం ఉన్న చోట, యెరూషలేము సమర్పణం ఉన్న చోట ఇచ్చట నా దేవుడు ప్రభావము గలవాడై ఉన్నాడు. ప్రభావము గలవాడై ఉన్నాడు. మన దేవుడు ప్రభావము కలిగిన దేవుడు. ఆమేనని గట్టిగా, ఆమేనని గట్టిగా. ప్రభావము కలిగిన దేవుడు. ఈ ఉత్సవం రోజు యేసయ్య బలిపశువుగా వధించబడ్డారు మరణాన్ని రద్దుపరచాలని. రెండవది, ఈ ఉత్సవం రోజు నా ప్రభు యేసుక్రీస్తు ఏమని ప్రభావము కలిగిన దేవుడిగా ప్రత్యక్షపరచబడతా ఉన్నారు. ఆయన మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయాలని. ఆయన ప్రభావము కలిగిన దేవుడు. యెహెజ్కేలు అంటాడు,
43వ అధ్యాయం 2వ వచనములో, నేను నా దేవుని ప్రభావ దర్శనమును చూచాను. ఆయన ప్రభావ దర్శనం నాకు కనబడింది. ప్రభావ దర్శనం కనబడింది. ప్రభావం అనేది కనబడేది కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం గాలి మీద, మంచి అంశం మీద మనం విన్నాం. గాలి మనల్ని తాకుతుంది, అర్థమైందా? ఆ తాకుతున్నప్పుడు గాలిని మనం చూడలేదు. అది తాకుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఆ స్పర్శ ఏంటో, ఆ తాకిడేమిటో. ఏది ప్రభావం కలిగిన దేవుడు? ప్రభావం కలిగిన దేవుడు అనగానే ఒక్కోసారి మేము యేసుప్రభు బొమ్మను పెడతాం అక్కడ, మా ఊళ్ళో చూపిస్తారు. అది కాదు, అది కాదు. యేసయ్య ప్రభావం మీ ఒక్కొక్కరి మీద, మీ ఒక్కొక్కరిని తాకాలి. యేసయ్య ప్రభావం, యేసయ్య ప్రభావం తాకాలి. ఒక్కొక్కరిని తాకాలి. ఆ తాకుతున్నప్పుడు అనుభవం వేరుగా ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనాలు, 21వ వచనం, ఈ 2 వచనాలు మీరు గమనించండి. నేను ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఇశ్రాయేలుకు ఒక అనుభవం ఉండేది. వారికి ముందు మందసాన్ని పెట్టుకొని వెళ్ళేవారు. వారి దండులోనికి మందసాన్ని తీసుకొని వెళ్ళేవారు. కొన్ని పర్యాయాలు వారు మందసాన్ని తీసుకొని వెళ్ళలేదు. వెళ్ళని కారణాన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఏమండి కొన్ని అపజయాలు ఏర్పడి, మరొకసారి చెప్తున్నా, యోర్దాను నది ఏకరాశిగా ఆగిపోవాలన్నా వాళ్ళ దండులో మందసం ఉండాలి. ఎరికో కోట గోడలు కుప్పలాగా కూలిపోవాలన్నా వాళ్ళ దండులో మందసం ఉండాలి. వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు మందసాన్ని తీసుకొని వెళ్ళేవారు. ఆ మందసాన్ని ఎందుకు తీసుకొని వెళ్తారు? ఫిలిష్తీయులు ఒకప్పుడు కేకలు వేసేవారు. వాళ్ళ ఏమండి గెలుపును చూచి. 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారు, వినండి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా, యెహోవా మందసము దండులోనికి రాగా, ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించినంతగా, ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంతగా, గొప్ప కేకలు వేసిరి. భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. గొప్ప కేకలు వేసిరి. ఏది మీ కేకలయ్యి? కేకలే. ఇందాకెవరో ఏదో రమేష్ పాస్ గారు చెప్పగానే విజిలేశాడు. అంత ఉత్సాహం వచ్చింది. రెచ్చిపోయారు మొత్తం మీద. అదిగో పోతే పోయి ఏముంది, కానీ బలసూచకమైన మందసముగా యేసయ్య ఇక్కడికి వచ్చారు. బలసూచకమైన మందసం, యోర్దాను నదినైనా ఏకరాశిగా ఆపే మందసం, గట్టిగా ఎరుకో కోట గోడలైనా కూల్చే మందసం, శత్రువుల గుండెల్లో భయాన్ని పుట్టించే మందసం. హల్లెలూయా. కేకలే, చప్పట్లు పడి కేకలు. ఇది జయధ్వని, జయానికి సంబంధించిన కేకలు. ఇప్పుడు వరకు తబలాల మీద చూపించారు ప్రభావం, కీబోర్డుల మీద చూపించారు ప్రభావం. ఇప్పుడు చేతల మీద చూపించాలి మీ ప్రభావం. కేకలే. జయమే అని గట్టిగా, జయమే.
మందస ప్రభావం, మందస ప్రభావం, మందస ప్రభావం, మందసములో ఉన్న ప్రభావం, మందసములో ఉన్న ప్రభావం మీకు జయము కలగజేయునుగాక. మందసములో ఉన్న ప్రభావం మీకు జయము కలగజేయునుగాక. రాబోయే రోజుల విజయోత్సవాలతో ఊరేగించబడుదురుగాక. ఆమేన్. 20-21 వచనాలలో మీకు మంచి మాట. హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, 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 హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొర్లి పొంగినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొర్లి పొంగినా, భయము లేదు జయము మనకు, భయము లేదు జయము మనకు, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, 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 జయమే, 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 జయం జయమే, జయమే, జయం జయమే, 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 జయం జయమే, జయమే, జయం జయమే, జయమే, జయం జయమే, జయమే, జయం జయమే, 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 జయం జయమే,
వాక్యం చెప్పాలి. కూర్చో. ఒక అరగంట మరలా రీఛార్జ్ చేశారు. ఇంకొక అరగంట చెప్పమని పర్మిషన్. ఏది చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కూర్చోండి. త్వరగా ముగించుకొని మరలా స్తుతి ఆరాధన చేసుకోబోతున్నాం. ఏలి కోడలు ఈ నిబంధన మందసాన్ని గురించి ఒక మాట చెప్తున్నారు. 20-21 వచనాల్లో మందసము పట్టబడిన సంగతి ఆ వార్త విని ఈ మాట అంటారు, ఇశ్రాయేలీయులలో నుండి ప్రభావము పోయెను అంటారు. ఈ మాటను కొంచెం చాలా జాగ్రత్తగా వినండి. మందసము కొన్ని పర్యాయాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోల్చబడుతుంది. మందసములో ప్రభావం పోలేదు. ఆ మందసాన్ని ఒక గుడిలో పెడితే, ఆ గుడిలో ఒక విగ్రహం ఉంటే, ఆ మరుసటి రోజు రాత్రంతా నిబంధన మందసము మా దాగోను ఇద్దరు కలిసి ఉంటారులే అని వాళ్ళు తీసుకెళ్లి శత్రువులు నిబంధన మందసాన్ని పెట్టారు. ఆ మరుసటి రోజు ఉదయానికి దాగోను తల మెడ ఇరిగి నిబంధన మందసం దగ్గర బోర్లబడి ఉన్నాడు దాగోను. అంటే మీకు అర్థమైందా? మందసములో ప్రభావం పోలేదు. ఆ మందసము యొక్క ప్రభావం ఇశ్రాయేలులకు జయము కలగజేసినట్లుగా రాబోయే రోజులు అన్ని రంగాలలో నా దేవుడు మీకు జయము కలగజేయునుగాక. విజయోత్సవాలతో మీరు ఊరేగించబడదురుగాక. భౌతిక జీవితానికే కాకుండా ఆత్మీయ జీవితంలో గొప్ప జయాన్ని మీరు పొందాలి. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అచ్చట యెహోవా ప్రభావము గలవారై ఉన్నారు. దేవుడు ప్రభావము గలవాడై ఉన్నారు. ఎచ్చట ఉత్సవము జరుపుకుంటున్నటువంటి ఆ పండుగలో దేవుడు ప్రభావము కలిగి ఉన్నారు. ప్రభావం జయమివ్వటమేనా? అపోస్తుల కార్యములు మీరు గమనించండి, 22వ అధ్యాయం 11వ వచనాన్ని. ఈ 11వ వచనములో ఏమండి, వెలుగు యొక్క ప్రభావం, మందసం యొక్క ప్రభావం జయాన్ని ఇచ్చింది. వెలుగు యొక్క ప్రభావం క్రూరులాగా మారినటువంటి ఒక మృగములాగా మారినటువంటి వ్యక్తికి రక్షణ భాగ్యాన్ని కలగజేసింది. గత రాత్రి కూడా పౌలు గారి గురించి విన్నాం మనం. బాగా ఆలోచన చేయండి. మా చేతులు ఒకవేళ కురచగా ఉండొచ్చు. కొన్ని పర్యాయాలు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ తల మీద పడకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ స్థలములో దేవుడు ప్రభావము కలిగి ఉన్నారు కనుక ఆయన మందసము యొక్క ప్రభావం, ఆయన వెలుగు యొక్క ప్రభావం మీరు అనుభవించాలి. ఈ గుడారాల పండుగలో ప్రతి వ్యక్తి తాకబడాలి. వచ్చిన వారు వచ్చినట్లుగా వెళ్ళకూడదు. మనస్సును మార్చుకొని వెళ్ళాలి. క్రూరుడు, హింసకుడు, హానికరుడు, మత పిచ్చగలవాడు గర్వం అనే గుర్రమెక్కి దమస్కు మార్గానికి వెళుతూ క్రైస్తవ్యాన్ని చెడగొట్టేవాడు, అనేకులను చంపి ఆ చంపిన వారి బట్టలకు కావలి ఉన్నవాడు, పాపులలోనే ప్రధాన పాపినని ప్రసిద్ధికి ఎక్కినవాడు. ఏ త్రాగుడు బానిసత్వములో ఉన్నారు, ఏ పేకాట అనే బానిసత్వములో ఉన్నారు, ఏ దుర్గుణాలలో బంధించబడి ఉన్నారు, ఏ ప్రేమ అనే ఊపిలో పడిపోయి ఉన్నారు, అవసరం లేని సంబంధాలు పెట్టుకొని ఇప్పటి వరకు ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను అనుకుంటున్నారేమో. కళ్ళ నిండా కామం పెట్టుకొని, ఒళ్ళంతా మోహం పెట్టుకొని,
కామాలతో, క్రోధాలతో, మదమత్సర్యాలతో, లోపాలతో నడిపించబడుతున్నారా? ఈ రాత్రి ఒక వెలుగు యొక్క ప్రభావాన్ని మిమ్మల్ని తాకబోతుంది. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఆ వెలుగు యొక్క ప్రభావాన్ని మీరు చూసి వెళ్ళబోతున్నారు. ఈ చోట నుండి ఆ వెలుగు యొక్క ప్రభావం మిమ్మల్ని తాకుతుంది, ఎంతటి వ్యక్తినైనా మారుస్తుంది. అంతేనా? గత రాత్రి ప్రార్థన చేసాం స్వస్థ గురించి. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనం. ఒక్క నిమిషం. ఆ చివరిలో ఎవడో ఈ స్టేజ్ మీదకి లేజర్ లైట్ వేస్తున్నాడు. పనికిమాలినోడు ఎవడో లేజర్ లైటు స్టేజ్ మీదకి వేస్తున్నాడు. ఆ చివరిలో ఎవడో జులాయి అనుకుంటున్నాడు ఎవడో. ఆ చివరిలోకి వాడి పట్టుకోండి. అక్కడ పగలు కూడా ఎవడో ఒకడు స్టేజ్ మీదకి రెడ్ లైటు, లేజర్ లైట్ మా కళ్ళల్లో వేస్తూ ఉన్నాడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీదకి. ఆ చివరిలో వాలంటీర్స్ పట్టుకోండి వాడిని. గ్రీన్ లైట్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీదకి లేజర్ ఆ చివరి నుంచి వేస్తున్నాడు కళ్ళల్లోకి. ఎవరో పట్టుకోండి, వాడు ఎవడో చివరిలో. పక్కన ఆకతాయి కుర్రాళ్ళు, జులాయి కుర్రాళ్ళు, వాళ్ళు పట్టుకోండి వాడిని. పగల ప్రార్థనలో కూడా మీకు పిల్లలకు కొనిపెట్టారా? ఇదేనా నేర్పించేది పిల్లలకి? పగలు కూడా ఎవరో రెడ్ లైట్ లేజర్ దూరం కూర్చొని కళ్ళల్లో వేస్తూ ఉన్నాడు స్టేజ్ మీద. ఆ చివరిలో గ్రీన్ లైట్ వేస్తున్నాడు. పట్టుకోండి ఎవడో వాడిని అక్కడ. ఆ చివరిలో వాలంటీర్స్ పట్టుకోండి వాడిని. వాలంటీర్స్ కొంచెం గమనించండి ఇలాంటి విషయాలు. వాలంటీర్స్ కొంచెం గమనించండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనం. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి, ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. అందరినీ స్వస్థపరచుచుండెను. మందసము ప్రభావం జయం కలగజేసింది. వెలుగు యొక్క ప్రభావము క్రూరుల్లాగా ఉన్న వ్యక్తి పాపిని మార్చింది. వస్త్రములో ఉన్నటువంటి ప్రభావం ఇదే. లూకాసు వార్త 8వ అధ్యాయం 45వ వచనాన్ని గమనించండి. 45వ వచనం చదువుతారు. 8:45. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా, నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవరో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక సహోదరి 12 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి, ఆమెకున్న రోగాన్ని ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితులు. అలాంటి సమయంలో యేసు వెనుకకు వచ్చి విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే, ఆయన కూడా కాదు, ఆయన వస్త్రపు చెంగును ముట్టారు. మీరు అనుకుంటారు కొన్నిసార్లు వస్త్రపు చెంగులో కూడా ప్రభావం ఉందా? ఉంది. కొన్నిసార్లు యేసయ్య గుడ్డివాని కన్నులు తెరవటానికి ఉమ్మి ఊసి బురద చేసి కళ్ళు మీద రాసి కోనేట్లో కడుక్కోమంటే అతని కళ్ళు తెరవబడింది. యేసయ్య నోట నుంచి వచ్చిన ఉమ్మిలో కూడా స్వస్థ ఉందా? యేసయ్య వస్త్రపు చెంగులో స్వస్థ ఉందా? యేసయ్య వెలుగులో ప్రభావం ఉందా? ఆయన ఎవరో తెలుసా? ఆయన సమస్తము ప్రభావము కలిగిన దేవుడు. ప్రభావమునకు మరొక పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు మరొక పేరే ప్రభావం. ఈ రాత్రి ప్రభు చెప్తున్నా, గత రాత్రి అనేకులను స్వస్థపరిచారని నేను నమ్ముతున్నా. ఇంకా మా జీవితంలో స్వస్థత కలగలేదనుకుంటే మీ శరీర సంబంధమైన జీవితానికి కావలసిన స్వస్థత, మీ మానసిక ఒత్తులకు కావలసిన, మీ మనసుకు కావలసిన స్వస్థత, మీ ఆత్మకు కావలసిన స్వస్థత, ప్రాణాత్మ దేహములో ఆరోగ్యముగా ఉండునట్లుగా నా దేవుని ప్రభావము కలిగిన వస్త్రపు చెంగు ఒక్కొక్కరి మీద కప్పబడునుగాక. ఒక్కొక్కరి మీద కప్పబడునుగాక.
స్థిరపడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నిబంధన మందసములో ఉన్న ప్రభావం జయమిచ్చింది. ఆ మందసం యేసే, ఆ వెలుగు యేసే. దేవుని మందిరాన్ని వస్త్రపు చెంగులు కప్పుకొని ఉండెను, నిండుకొనినని వాక్యం చెప్తుంది. ఈ దయాక్షేత్రం ఆవరణమంతా, ఈ ప్రాంగణమంతా యేసయ్య వస్త్రపు చెంగుల చేత కప్పి పెట్టాడు. ఆయన వస్త్రపు చెంగులు కప్పి పెట్టగా ఆ వస్త్రపు చెంగుల క్రిందకు మీరు వచ్చారు. నా దేవుడు ఈ చోటు నుండి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా పంపునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మేము ఇక్కడ జరిగే అద్భుతాలన్నిటినీ ఏదైనా ఒక సంవత్సరం చెప్పండి అని మైకులు చేతికి ఇచ్చామంటే ఆ 4 రోజుల గుడారాల పండగకి మీ సాక్ష్యాలు సరిపోతాయి. ఆయా చోట్లకి మేము సభల నిమిత్తం వెళ్తున్నప్పుడు అక్కడ చెప్తా ఉంటారు, పిల్లల్ని ఎత్తుకొని వస్తారు పేరు పెట్టమని. గుడారాల పండగకు వచ్చామండి, ప్రార్థన చేశారండి, చెప్పారు సేవకులు, ఆ ప్రకారంగా మా మోయబడిన గర్భం తెరవబడింది. భయంకరమైన జబ్బులో ఉండి వచ్చానండి, స్వస్థ పొందాను. మానసిక ఒత్తులతో వచ్చానండి, మనసు కట్టబడింది. భయంకరమైనటువంటి ఇదిగో ఈ శరీర అనారోగ్యాలతో వచ్చాను, స్వస్థ పొందాను. ముళ్ళ పొదలో పడిన విత్తనంలాగా ఆత్మీయ జీవితం ఎదగలేని పరిస్థితుల మధ్యలో గుడారాల పండుగకు వచ్చాను. నా ఆధ్యాత్మిక జీవితం ఎదిగించబడిందని గాయితో యోహాను చెప్పినట్లుగా మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో మీరు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండమని వాక్యం చెప్తుంది. ఇచ్చట ప్రభావము కలిగిన దేవుడు ప్రాణాత్మ దేహములకు ఆరోగ్యము దయచేయునుగాక. ఒక సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రభావము కలిగిన దేవుని ద్వారా జయము పొందాలి, మీరు రక్షించబడాలి, స్వస్థత పొందాలి. ప్రభావము కలిగిన దేవుడు ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు. ఆయన ప్రభావం మిమ్మల్ని తాకాలి. ఏది ఇక్కడ దేవుని ప్రభావం ఉన్నది అనే వాళ్ళు ఒక్కసారి విశ్వసించిన వారు చేతులు ఊపుతూ చెప్తారా? 4 రోజుల నుండి అనుభవిస్తూనే ఉన్నారు మీరు. ఇక ఈ రాత్రి మరింత అధిక మహిమతో మీరు నింపబడబోతూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను, ప్రార్థన చేసుకోబోతున్నాం. ఇంకొక విషయాన్ని అందరూ చూడండి, చిన్న విషయం చెప్పి ముగిద్దాం. వాస్తవానికి 10:30కే ముగించి ఒక అరగంట స్తుతి ఆరాధన అనుకున్నాం, కొంచెం లేట్ అయింది కాబట్టి చిన్న వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఉత్సవ పండుగ రోజు జరిగిన కార్యం మరొకటి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను, మరలా మంచిగా చదవండి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము, సియోను కొండలలోని ప్రతి నివాస స్థలము మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను, పగలు మేఘ ధూమములను, ఇది ఒక స్థలం. రాత్రి అగ్నిజ్వాల, చూడండి, ఇది ఒక స్థలం. రాత్రి సభలకి ఇదొక స్థలం, పగలు సభలకు అదొక స్థలం. అదిగో ఆ ప్రార్థనా మందిరం ఒక స్థలం, అలాగే అటు వంటశాల ఒక స్థలం, అటు ఒక భోజనశాల స్థలం. ఇలా ఆయా స్థలాలు మనమంతా ఈ దయాక్షేత్రములో ఉన్నట్లుగా సియోను కొండలోని ప్రతి స్థలము మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను, పగలు మేఘధూమములను, పగలంతా కూడా మేఘధూమమును, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలగజేసి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగాను. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి. ఇంకొకసారి అందరికీ ఆందోళన. ఈ గుడారాల పండుగను ఎన్ని లక్షల మంది వస్తారు. ఓ ప్రక్కన క్వారీలు ఉన్నాయి,
ఓ ప్రక్కన భయంకరమైన కొండలు ఉన్నాయి. ఇలా పరిస్థితుల మధ్యలో గుడారాల పండుగ ఎలా జరుపుతారు? ఈ జనాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? చాలా ఏమండి విషయాలు మా దగ్గరకు వచ్చాయి. ఈ కొండ ప్రాంతంలో ఎన్నో పాములు ఉంటాయి, క్వారీలు ఉన్నాయి. మా విశ్వాసం ఒకటే, ఇది ఒక ఉత్సవం. ఉత్సవం రోజున కూడుకునే సమూహం ఇది. ఆ రోజున మన పితరులకు ఆ ఉత్సవ సంఘముల మీద పగలంతా నా దేవుడు ఏమండి మేఘాన్ని అలాగే ఉంచారు. ఆ మేఘపు నీడలో, ఆ మేఘమయమైన నీడలో ఇశ్రాయేలందరూ ఆ చల్లని వాతావరణాన్ని అనుభవించారు. అలాగే రాత్రంతా కూడా ఆ ప్రజల మీద ఆ ఉత్సవం రోజున రాత్రంతా ఏమండి అగ్ని జ్వాలామయ ప్రకాశాన్ని దేవుడు పెట్టాడు. అగ్ని జ్వాలను అలా ప్రకాశించేటట్లు చేశాడు. ఆలోచన చేయండి. 40 సంవత్సరాలు కానీ ఆ రోజున వాళ్ళ ప్రయాణాలలో కానీ వాళ్ళ ఉత్సవం రోజున కానీ ఏమండి ఇలాంటి ఏర్పాట్లని లైట్లు వేసుకొని చేయాలని 4 రోజులకే కరెంటుకు 4 రోజులకే లైట్లకి 4 రోజులకే సౌండ్ సిస్టానికి 4 రోజులకి కార్యక్రమాలకే ఇది అంటారుగా లాభం కాస్త అంటారు చూడండి. అలా అవుతున్న పరిస్థితి. ఇంత సమూహాన్ని ఎవరు కాచుకుంటారు? మరి మీ సంగతి అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని చూస్తున్నప్పుడు మా కళ్ళు చెబుతున్నాయి, దేవుని కాపుదల లేకపోతే మనం ఇక్కడ క్షణము కూడా ఉండలేం. ఆ రోజున మేఘ స్తంభాన్ని ఇశ్రాయేలుకు నీడగా ఇచ్చినట్లుగా అగ్ని స్తంభాన్ని ప్రజలకు అగ్ని జ్వాల ప్రకాశాన్ని ఇచ్చినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు పరిశుద్ధాత్ముని మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా ఉంచి పెట్టారు. దేవునికి మహిమ కలుగునగాక. అనుభవించిన వారందరూ ఒక్కసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మేఘస్తంభము అగ్ని స్తంభములో ప్రభు ఉండి వారిని నడిపించారు. చిన్న మాట చెప్తాను. ఐగుప్తు దాటేటప్పుడు బలి పశువు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడ్డారు, ప్రభావాన్ని అనుభవించారు. మూడవది గమనించండి, ఐగుప్తు దాటిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుండి వాళ్ళు 40 సంవత్సరాలు, ఒక ఉదాహరణ చెప్తున్నా, మేఘ స్తంభములు అగ్ని స్తంభములో నడిపించబడ్డారు. గొర్రెపిల్ల రక్తం యేసుక్రీస్తును చూపిస్తుంటే, ఎర్ర సముద్రం బాప్తిస్మ అనుభవాలను చూపిస్తున్నప్పుడు, మూడో అనుభవమే క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవం. ఈ పరిశుద్ధాత్ముడు ఒక ప్రక్కన మీకు నీడనిచ్చే మేఘముగా ఉంటారు, మరొక ప్రక్కన వెలుగునిచ్చి మిమ్మల్ని జ్వాలామయముగా మార్చే ఏమండి అగ్ని స్తంభముగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఓ ప్రక్కన మీకు నీడనిస్తాడు. పరిశుద్ధాత్మలో ఒక శాంతికరమైన జీవితం ఉంది. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీడలో, ఆ చల్లదనములో ఏమండి ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది మీకు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళ విశాలత వేరుగా ఉంటుంది. యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 2వ వచనములో వ్రాయబడింది, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఒక మంచి మాట. ఆయన మనకే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తము చేసే అనుభవంగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా,
చివరిగా ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మీకు ఒక శాంతికరమైన జీవితాన్ని ఇస్తారు. ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది మీ జీవితంలో. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వాళ్ళ మనసు ఒక చల్లదనం, వాళ్ళ హృదయం ఒక చల్లదనం, వాళ్ళ జీవితం అంతా కూడా ఒక చల్లదనం, ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందుకొని ఆవేశపడరు, పరిశుద్ధాత్మను పొందుకొని ఎవరు కూడా కోప్పడరు, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళ నోట బూతు మాటలు రావు, హేయ క్రియల్లోనికి వెళ్ళరు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నారు అని దావీదు చెప్పినట్లుగా ఒక చల్లని వాతావరణం పితరుల మేఘము క్రింద అనుభవించినట్లుగా ఒక ప్రశాంత జీవితాన్ని, ఒక శాంతికరమైన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు మీకు ఇవ్వబోతున్నాడు. ఒక పక్కన మేఘం నీడగా, మరొక ప్రక్కన ఇదే మేఘం జ్వాలా ప్రకాశం. పరిశుద్ధాత్ముడు చేసే మరొక పని ఏమిటంటే బాగా గుర్తించండి. మోషే 40 రోజులు దేవునితో గడిపి సీనాయి మీద నుండి కిందకి దిగి వచ్చేసరికి అతని ముఖం ప్రకాశించింది, అతని ముఖం చర్మం ప్రకాశమానముగా మారిపోయింది. పరిశుద్ధాత్ముడు మరొక ప్రక్కన ఏం చేస్తారంటే, అదిగో ఆ జ్వాలా ప్రకాశాన్ని మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకొని వచ్చి మిమ్మల్ని క్రీస్తు స్వారూప్యముగా మారుస్తాడు. ఏదైనా ఒక వస్తువు అగ్నిలో వేయండి, అగ్నిలో ఏదైనా ఒక వస్తువు వేస్తే ఆ అగ్ని చేసే పని ఏమిటి తెలుసా? తన రూపములోనికి మార్చుకుంటాది. పరిశుద్ధాత్ముడు మరొక ప్రక్కన జ్వాలా ప్రకాశముగా ఉండి అగ్నిగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు స్వారూప్యముగా మారుస్తాడు. అందుకే మోషే ముఖ చర్మం ప్రకాశించినట్లుగా నా ప్రియమైన సహోదరులారా, ఆ జ్వాలా ప్రకాశం మీ మీద ఉండాలి. మహిమ నుండి అధిక మహిమను పొందాలి. ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగా మీరు మార్చబడాలి. మేఘపు వాతావరణాన్ని అనుభవించాలి. అలాగే అగ్ని ప్రకాశం యొక్క వాతావరణాన్ని మీరు ఈ ఉత్సవం రోజున అనుభవించుదురుగాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే తర్వాత నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకోనండి. ఎజ్రా, నెహెమ్యా ఈ రోజుల్లో వాళ్ళు ఒక ఉత్సవం జరుపుకున్నారు పితరు రోజుల్లో. ఆ రోజున ప్రజలందరూ వారి పూర్వపు దినాలని జ్ఞాపకం చేసుకొని ఏడ్చి ప్రలాపిస్తున్నారు. అయ్యో, ఇలాంటి మంచి స్వదేశాన్ని మాకిచ్చారు, ఈ స్వాస్థ్యాన్ని మాకిచ్చారు. అయితే మేమేమో తెలియక పొరపాట్లు చేశాం. కల్దీయులకు బానిసలమయ్యాం, అశ్షూరీయులకు బానిసలమయ్యాం. దేవుడు మమ్మల్ని మరలా చెరలో నుండి తీసుకొని వచ్చారు, విడిపించారు, వాగ్దానము చేసిన భూమిని మాకిచ్చారు అని ఏడ్చుకుంటూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథములో ఇదిగో ఈ రోజుల్లో ఇలా ఉత్సవాన్ని మీరు జరుపుకోమని వ్రాయబడిన మాటను గుర్తించారు. వెంటనే వాళ్ళందరూ కొండలకు వెళ్ళి కొమ్మలు తీసుకొని వచ్చి గుడారాలుగా వేసుకొని ఆ గుడారాలలో 7 రోజులు ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఆ ఉత్సవం జరుపుకుంటున్నటువంటి రోజుల్లో మనం ప్రాధాన్యముగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎజ్రా అనే దైవజనుడు ఒక ఎత్తైన చోట నిలిచి ధర్మశాస్త్ర గ్రంథమును వినిపించెను. అందరు చెప్పండి, మీ బైబిల్ ఒక్కసారి చూపించండి. ఏ వినిపించారు ఎజ్రా? ధర్మశాస్త్ర గ్రంథమును వినిపించెను. ఈ 4 రోజులు మీకు వినిపించేది ఏది? ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని మీకు బోధించేది, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీకు వినిపిస్తుంది.
ఉత్సవం రోజున ఆ రోజున వారు ఏమని ఎలాగ ధర్మశాస్త్ర గ్రంథానికి ధర్మశాస్త్ర వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారో, ధర్మశాస్త్ర గ్రంథ వాక్యాలు ఏ విధముగా విని సంతోషించి ఉల్లసించి అక్కడి నుంచి వారు తిరిగి వెళ్ళారో, ఇదిగో ఈ ఉత్సవం రోజున చివరిగా ఈ బైబిల్ గ్రంథ వాక్యం మీ మనసులో స్థిరపరచబడునుగాక. ఈ వాక్యాన్ని మీరు విని దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఇక్కడ నుండి మీరు తీసుకొని వెళ్ళుదురుగాక. ఒక చిన్న మాట చెప్తున్నాను, ఇక్కడ నుండి ఎన్నో ఆశీర్వాదాలు మేము తీసుకొని వెళ్తున్నాం అంటారు. భౌతిక సంబంధమైన సమృద్ధే కాదు. కొలసి పత్రిక 3:15-16 వచనములో ఉంది, వీటన్నిటికంటే మించినట్లుగా దేవుని వాక్యమే మీ హృదయములో సమృద్ధిగా నివసించునగాక. వాక్యమే 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 ఆ వాక్యమే గుండెల్లో స్థిరపడాలి. కీర్తనకారుడు, నీ ధర్మశాస్త్రం నా హృదయములో ఉన్నది కనుక నా కాలు జారలేదు. నీ ధర్మశాస్త్రం నా కన్నులకు వెలుగునిచ్చింది, నాకు పవిత్రతనిచ్చింది. అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతాయి. ఒక చిన్న మాట చెప్తున్నాను, అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతాయి. కుంటివారు లేచి నడుస్తారు, మగవారు మాట్లాడతారు, చెవిటివారు వింటారు, గుడ్డివారు చూపు పొందుతారు. మరోసారి చెప్తున్నా, మీరు తర్వాత చదువుకున్నా పర్వాలేదు, మార్కు సువార్త 16:20 రాయబడింది. వాళ్ళు బయలుదేరి సువార్త ప్రకటిస్తున్నారు. వెంట జరుగుచు వచ్చుచున్నటువంటి అద్భుతాలను బట్టి, మహత్కార్యాలను బట్టి, సూచక్రియలను బట్టి వాక్యమును స్థిరపరుచుచుండెను. అందరూ చెప్పండి, వాక్యమును స్థిరపరుచుచుండెను. అద్భుతం కాసేపే, వాక్యము నిరంతరం నిలిచి ఉంటుంది. ఆమె అన్నాడు సరి, అర్థమైందా? సర్వ శరీరులు గడ్డి వలె వాడిపోతారు. ఆ మాట దగ్గర ఈ మాట లింక్ చేశారు. అయితే దేవుని వాక్యం నిరంతరము నిలిచి ఉంటుంది. అర్థమైందా? మోయబోయిన గర్భాలు తెరవబోయిన అద్భుతాలు పొందాము. అవే కాకుండా దేవుని వాక్యమును సమృద్ధిగా ఈ పండుగలో మీరు తీసుకొని వెళ్ళుదురుగాక. 4 అనుభవాలు కొంచెం క్లుప్తంగానే చెప్పాను సమయాన్ని బట్టి, మాకైతే అలా అనిపిస్తుంది. మొదటిది బలి పశువు వధించబడటం, మరణం తొలగిపోవటం. రెండవది పండుగ రోజు ప్రభావము కలిగిన దేవుడిగా ఉండి ఆ ప్రభావమును బట్టి చేయు కార్యాలు. మూడవది పండుగ రోజు వాళ్ళ ఉత్సవం రోజు మేఘ స్తంభముగా ఉండి అగ్ని స్తంభముగా ఉండి నడిపించుట. నాలుగవది అదే ఉత్సవం రోజున ధర్మశాస్త్ర గ్రంథానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి ఆ మాటల చేత వాళ్ళు సంతోషపడి తృప్తి పొందుట. నా ప్రియమైన సహోదరులారా, మరి ఈ మాటల యొక్క ఆశీర్వాదం ప్రతిఫలం మీరు మీ కుటుంబాలు అనుభవించాలని ప్రేమపూర్వకంగా చెప్పి ముగిస్తున్నాను. ఈ మాటల్ని మీ హృదయములో నా దేవుడు స్థిరపరచునుగాక.